ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకరి గురించి చెప్తాన్నారు. ఒక రెడ్డి గారు అక్కడ రెవెన్యూ ఆఫీసర్గా ఉన్నాడు. ఆయనే కబ్జాలకు సూత్రధారి, ఎమ్మెల్యే పక్కన నుండి మొత్తం ఇవన్నీ నడిపేది ఆయనే అని చెప్తా ఉన్నారు. ఆయనకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా మండగిరిలో వైఎస్ఆర్సీపీ నాయకుడట, సర్వే నంబరు 481A కె రాముడు అని మునస్వామి అనేవాళ్ళు కబ్జా చేసుకున్నారట. వాళ్ళు సుమారుగా 65 సెంట్లు కబ్జా చేసుకుని ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. కబ్జా ఎక్కడ పోయినా నాకు ఈ కబ్జాలే గోడ తగ్గలేలాగా. ఏ పల్లె కన్నా పోండి కబ్జా అంటారు, ఏ మూల కన్నా పోండి వైఎస్ఆర్సీపీ కబ్జాలు అంటారు. ఇప్పుడు చూడండి, పెద్ద పేపర్లు చూపిస్తా ఉన్నాడు, కబ్జాలకు సంబంధించిన పేపర్. ఈయన కోర్టుకి వెళ్తా ఉన్నాడు, ఇంకో చోటికి వెళ్తా ఉన్నాడు. ఏంది కబ్జాలు ఈ ఊర్లో నాకు అర్థం కాదు. నేను మొన్నే చెప్పాను, ఎవడన్నా ఇప్పుడు ఇన్ని రోజులు ఓపిక పట్టినారు, కబ్జాలని నేను సహించను. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఆదోనిలో కబ్జాలు ఉండడానికి వీల్లేదు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ కబ్జా సర్దుకోండి. కబ్జా చేసే మనుషులు అందరూ కూడా, కబ్జా చేసే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా, ఎమ్మెల్యే గారు కానీ అందరూ కానీ సర్దుకోండి. ఇప్పటికైనా సరే మీరు చేసిన కబ్జాలను వదిలిపెట్టేయండి. దయచేసి అర్థం చేసుకోవాలి, కబ్జాలు అన్నవి ఆదోనిలో ఉండడానికి వీల్లేదు. ఎవరెవరైతే కబ్జాలు చేసి ఉంటారో, నిజాయితీ ఉన్నటువంటి పేపర్లు ఎవరెవరి దగ్గర ఉంటాయో, సబ్ రిజిస్టర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో, నాకు నిన్నే ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకరి గురించి చెప్తాన్నారు. ఒక రెడ్డి గారు అక్కడ రెవెన్యూ ఆఫీసర్గా ఉన్నాడు. ఆయనే కబ్జాలకు సూత్రధారి, ఎమ్మెల్యే పక్కన నుండి మొత్తం ఇవన్నీ నడిపేది ఆయనే అని చెప్తా ఉన్నారు. ఆయనకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా ఇంకా మానుకో, ఇన్ని రోజులు చేసినావు, ప్రజలకు అన్యాయం చేసినావు, ప్రజల కడుపు కొట్టినావు, వాళ్ళ ఆస్తులు దోచుకున్నారు, ఇంకా ఆపండి చాలు. ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడం, ప్రజల ఆస్తులు దోచుకోవడం ఇంకా ఆపితే బాగుంటుంది. ఆపకుంటే నేను 20 రోజులు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని, కబ్జాలని నిరోధిస్తానని ప్రజలకందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రజలు సుఖశాంతులతో ఉండాలా, హాయిగా వాళ్ళ ఆస్తిపాస్తుల్ని కాపాడుకునే మంచి వాతావరణాన్ని ఒకవైపు రెవెన్యూలో కానీ, ఒకవైపున పోలీస్ స్టేషన్లో కానీ, ఇంకోవైపున సబ్ రిజిస్టర్ ఆఫీసులో అన్నిటినీ నేను అనుసంధానం చేసుకుని తప్పనిసరిగా కబ్జాలకు గురైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి, మీ కేసులన్నీ కూడా పోతాయి. ఆ కబ్జాలన్నీ విడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ కబ్జాలు విడిపించి మీ స్థలాలు మీకు ఇప్పిస్తాను. ప్రభుత్వ స్థలాలంటే కాపాడుకుంటాను. గుడి గోపురాలకు సంబంధించిన స్థలాలు, మసీదుకి సంబంధించిన స్థలాలు, లేదా చర్చికి సంబంధించిన స్థలాలు కబ్జా అయినాయని చెప్తున్నారు. వాటిని కూడా విడిపించి దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకుంటాను. అటువన్నీ చేసి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతానని మాత్రం గట్టిగా చెప్తాను. ఈరోజు ఇక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నాను. అలాగే రేపు అసెంబ్లీలో కూడా ఆదోని వ్యాపారస్తుల వైపు నుంచి, ఆదోని వ్యాపారస్తుల సమస్యల గురించి మాట్లాడి, అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా పాలసీల్లో తప్పులు ఉన్నా సరే, మరి ఏదైనా అధికారుల దగ్గర ట్యాక్సుల విషయంలో ఇబ్బందులు ఉంటే కూడా నేను వెళ్ళి మీకు సమస్యను తీర్చుకొని వస్తాను. మీరు వ్యాపారాన్ని బ్రహ్మాండంగా చేయండి. దీంట్లో నా స్వార్థం కూడా ఉందని చెప్పాను. నా స్వార్థం ఏంటి? నేను నియోజకవర్గం అంతా తిరిగి అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకోలేని వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా నిరుద్యోగం విపరీతంగా ఉంది. నిరుద్యోగాన్ని రూపం ఆపుతానని, ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి, ఇక్కడ పని లేదు కాబట్టి అందరూ వలసపోతా ఉన్నారు. అదే పని వలసపోయి ఏ పని అయితే చేస్తున్నారు, వాళ్ళు కూడా అక్కడ మిల్లులో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పనిని మీరు ఇక్కడే ఇవ్వగలిగితే, ఎక్కడో పోయి వలస ఉండాల్సిన అవసరం ఏముంటుంది ఈ నిరుద్యోగులకంతా కూడా. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకు, చదువుకునే వాళ్ళకి, పట్టణంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఇక్కడే ఉద్యోగాలు సృష్టించండి. మీ మిల్లులు బాగా ఉండాలి. నేను అడిగాను వాళ్ళు, మీ మిల్లు ఎంతమంది పనిచేస్తారు అంటే, మా మిల్లు 20 మంది, 30 మంది, 50 మంది ఇట్లా కలిపి ఒక 2000 మంది పనిచేస్తారు. చాలా సంతోషం. మీరు 2000 ఉద్యోగాలు ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. ఇంకా పెంచండి దీన్ని. ఇంకా ఎంత పెంచగలిగితే నేను ఎవ్వరూ కూడా ఆదోని నుంచి వలస పోకుండా కాపాడుకోగలుగుతాను. అది నా స్వార్థం. అందువల్ల మీరు వ్యాపారస్తులుగా మిమ్మల్ని సంతోషంగా పెట్టే బాధ్యత నాది. మీ దగ్గర ఎవరైనా లంచం అడుగుతూ ఉన్నా, మీ దగ్గర ఎవరైనా కమిషన్లు అడుగుతా ఉన్నా, మీ దగ్గర మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయదు, మీ మీద ఏమైనా కబ్జాలు చేస్తా ఉన్నా, మీరు బాగున్నారని చెప్పి ఎవరన్నా మీ మీద పడి ఇబ్బంది పెడతా ఉంటే అవన్నీ నేను చూసుకుంటాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పారిశ్రామికంగా ఎదగడం. ఆదోనిలో ఒకప్పుడు 2వ బాంబే అని చెప్పేవాళ్ళు. 2వ బాంబే అంటే ఏంటి? అన్ని పరిశ్రమలు ఇక్కడ కూడా ఉండేవి అని అర్థం. అంతమందికి ఉద్యోగాలు ఉండేవి. ఒకప్పుడు స్పిన్నింగ్ మిల్లు ఉండేవి.